హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో టేస్టీగా మెత్తాలు గోంగూర ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా గోంగూర 2-3 టైమ్స్ క్లీన్ చేసుకొని 4-5 పచ్చిమిరకాయలు 2 టమోటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ధనియాలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని చిటపెటలాడాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటాని వేసుకొని కొంచెం కల్లు యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇందాక ఫ్రై చేసుకున్న ధనియాలు, కొంచెం చెక్క, అల్లం, చిన్నులపాయ వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని టమోటాలు బాగా మగ్గాక ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మసాలా అంతా ఆయిల్లో లైట్గా కుక్ అయ్యాక కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, 1/2 స్పూన్. 2-3 టైమ్స్ క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తాలని యాడ్ చేసుకోవాలి. తలకాయలు తీసేసి సరిపడా కారం యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మసాలా అంతా పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఉడకబెట్టుకున్న గోంగూరని మెదుపుకొని కొంచెం మెత్తాళ్ళు మసాలా అంతా పట్టి ఫ్రై అయ్యాక ఇందాక మెదుపుకున్న గోంగూరని వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి బాగా కుక్ చేసుకోవాలండి. ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల ముక్కకి గోంగూర అంతా పట్టి బాగా టేస్ట్ వస్తుందండి. లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని కుక్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్. కూర పైన ఆయిల్ వచ్చింది కదా, ఇలా వచ్చేస్తే ఇంకా దింపేసుకోవడమే, అంతే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మెత్తాలకి గోంగూర అంతా పట్టి రైస్లోకి చాలా బాగుంటుందండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.